ఈ నెలాఖరుతో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వస్తుంది. ఈ సమయంలో పెట్టుబడులకు సంబంధించి మార్చి 31 లోపు పూర్తి చేయాల్సిన పనుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త పన్ను విధానం ప్రకారం 12,75,000 రూపాయలలోపు ఆదాయం ఉన్న ఉద్యోగులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పరిమితిలోపు ఆదాయం ఉన్నవారు ట్యాక్స్ సేవింగ్స్ పెట్టుబడుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి బదులు మంచి రాబడి వచ్చే ప్లాన్స్ లో పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే ఓల్డ్ ట్యాక్స్ విధానంలోనే కొనసాగుతుంటే మాత్రం కొన్ని ముఖ్య విషయాలను చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాత పన్ను విధానంలో ఉన్నవారు సెక్షన్ 80C కింద 1,50,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, సుకన్య సమృద్ధి, లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టుబడులకు సెక్షన్ 80C వర్తిస్తుంది. వీటి కింద పన్ను మినహాయింపు కోసం మార్చి 31 లోపు పెట్టుబడి పెట్టవచ్చు. పీపీఎఫ్ లేదా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు ఉన్నవారు ఏడాదికి ఒకసారైనా కనీసం మొత్తంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ అకౌంట్లు ఇన్యాక్టివ్ అవుతాయి. వాటిని మళ్లీ యాక్టివ్ గా మార్చేందుకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అలాంటి సమస్య రాకుండా మార్చి 31 లోపు డిపాజిట్ చేయడం బెటర్. మీకోసం లేదా మీ ఫ్యామిలీ కోసం తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై 25,000 రూపాయల వరకు, సీనియర్ సిటిజన్లకు అయితే 50,000 రూపాయల వరకు సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. తల్లిదండ్రుల కోసం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పైన సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో 1,25,000 రూపాయల వరకు లాంగ్ టర్మ్ పెట్టుబడుల మూలధన లాభంపై పన్ను ఉండదు. మీ లాభాలు ఆదాయ పన్ను పరిమితిలోపు ఉంటే వాటిని మార్చి 31 లోపు విక్రయించి మళ్లీ పెట్టుబడి పెట్టవచ్చు. దీనితో వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో ట్యాక్స్ తగ్గుతుంది. పాత పన్ను విధానాన్ని సెలెక్ట్ చేసుకున్న వారు మీరు పనిచేసే సంస్థకు ఇన్వెస్ట్మెంట్ వివరాలను మార్చి 31 లోపు అందించాల్సి ఉంది. లేకపోతే పెద్ద మొత్తంలో TDS కట్ అవుతుంది.